కాళేశ్వరం కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం అడ్వకేట్ జనరల్కు పలు ప్రశ్నలు వేసింది. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారని ప్రశ్నించింది. నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో చర్చ పెడతారా లేదా అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా అని అడిగింది. రేపు లేదా సోమవారం సమాచారం చెబుతామని ఏజీ వివరించగా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అంటూ హైకోర్టు తెలిపింది. దీంతో రేపు సమాధానం చెబుతామని ఏజీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేపు 2 పిటిషన్లపై మరోసారి వాదనలు విననుంది హైకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఈ రోజు సుదీర్ఘ వాదనలు అయితే కొనసాగాయి. హరీష్ రావు కేసీఆర్ వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి ఎవరైతే సీనియర్ న్యాయవాది సుందరం తన వాదనలు వినిపించారు. ఆ వాదన సందర్భంగా ప్రధానంగా ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసినప్పుడు ఆ ఎంక్వైరీ కమిషన్ సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిన ఆరోపణలు ఉంటే అతనికి సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వాలి. కానీ ఎలాంటి నోటీసులు ఇప్పటి వరకు ఎంక్వైరీ కమిషన్ సంబంధించి ఎలాంటి నోటీస్ అయితే అందలేదు. ఎలాంటి కాపీ కూడా ఇవ్వకుండానే ప్రభుత్వానికి కూడా వీళ్ళు నివేదిక ఇచ్చారు. అంటే ముందు నివేదిక ఇచ్చే ముందు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేయాలి. కానీ అలాంటి ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పి సుందరం తన వాదనలు వినిపించారు. మొత్తం 600 పేజీ రిపోర్ట్ ను స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఒక 3 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీకి సంబంధించి కూడా ఎలాంటి కాపీస్ కూడా మాకు అందలేదు. అంటే ఇప్పటి వరకు కమిషన్ సంబంధించినటువంటి కాపీలు కానీ ఈ 3 మెన్ కమిటీకి సంబంధించిన కమిషన్ సంబంధించిన కాపీలు కూడా మాకు అందలేదంటూ కూడా తన వాదనలను ప్రధానంగా వినిపించారు. అప్పుడు ఆ సమయంలో జడ్జి జోక్యం చేసుకుంటూ మరి ఆ రిపోర్టు సంబంధించిన అదేదైతే ఉందో అంతా పబ్లిక్ డొమైన్ లో పెట్టారని కూడా క్వశ్చన్ చేశారు. అలాంటి సమయంలో పబ్లిక్ డొమైన్ లో పెట్టారని కూడా చెప్పారు. కానీ తమకు సంబంధించి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, మాకు మేమే డౌన్లోడ్ చేసుకున్నామని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా చాలా వాదోపవాదాలు అయితే కొనసాగాయి. అంటే ముఖ్యంగా లీగల్ గా ప్రభుత్వం వెళ్ళలేదు, కేవలం బురద చల్లే ప్రభుత్వం, అంటే మా క్లయింట్ పై బురద చల్లే ప్రయత్నం చేశారు, వాళ్ళను డీఫేమ్ చేసే ప్రయత్నం చేశారనేటువంటి వాదన వినిపించే ప్రయత్నం చేశారు. ఇక ఇటు ఏది సంబంధించి మాత్రం మేము నోటీసు అనేది అంటే సెక్షన్ మెన్షన్ చేయడం మాత్రాన అది 8B నోటీస్ కాదని ఎలా చెప్పగలుగుతారని కూడా ఇటు ఏజీ తన వాదనలు వినిపించారు. అంటే ముఖ్యంగా కిరణ్ బేడి కేసును వారు పరిగణలో తీసుకున్నప్పుడు కిరణ్ బేడి కేసుకు ఈ కేసుకు చాలా తేడాలు ఉన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కౌంటర్ సంబంధించి మేము పూర్తిగా వివరాలు ఇచ్చిన తర్వాతే మీరు తీర్పు ఇవ్వాలంటూ కూడా మనకు అడ్వకేట్ జనరల్ జడ్జి న్యాయమూర్తిని ఆయన అభ్యర్థించారు. పూర్తి స్థాయిలో మేము కౌంటర్ ఇస్తాం, కౌంటర్ ఇచ్చిన తర్వాతే దీనికి సంబంధించి ఒక తుది తీర్పు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఒకసారి వాదనలు ప్రారంభమయ్యాయి. ఆ వాదనలు ప్రారంభమైనప్పుడు పూర్తిగా పారదర్శకంగానే ఈ జస్టిస్ ఘోష్ సంబంధించిన నివేదిక ఉందంటూ కూడా మన కమిషన్ తరఫున నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ వచ్చారు. ఆల్రెడీ మొత్తం దీన్ని రిపోర్ట్ ను కూడా 3 మెన్ కమిటీ సమీక్షించింది. ఎక్కడా కూడా ఇలాంటి ఉల్లంఘనలు పాల్పడేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా తిరిగి మరి దీనిపై నిర్ణయం తీసుకుంటున్నారా ఈ రిపోర్ట్ సంబంధించిన క్వశ్చన్ చేసినప్పుడు దానికి సంబంధించి స్పష్టత ఇవ్వకపోవడంతో రేపు అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న విషయం చెప్పండి అన్నప్పుడు అసెంబ్లీలో కూడా చర్చిస్తామని చెప్పారు. అయితే మరి అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా లేదంటే తర్వాత నిర్ణయం తీసుకుంటారా అనే క్వశ్చన్ కూడా కోర్టు అతనికి అడగడం జరిగింది. దాంతో మరొకసారి రేపు దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పడంతో రేపటికి విచారణ వాయిదా వేశారు. రేపు మరొకసారి సుదీర్ఘ వాదనలు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ కేసు అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని చెప్పాలి. మరి ఏం జరగబోతుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అన్నది, ఎందుకంటే మరి కేసీఆర్ హరీష్ రావుకు సంబంధించిన వాదనతో ఏకీభవిస్తుందా లేదంటే ప్రభుత్వం సంబంధించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి వాదనతో ఏకీభవిస్తున్నది రేపు మధ్యాహ్నం వరకు వచ్చే తీర్పుతో వెల్లడి కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.